భాయ్ అంటే ఎవరు? చాయ్ దాగి మర్చిపోయేంత చిన్న విషయానికి భాయ్ దాగి ఎందులే బాబు. మీరు తగలడం వల్ల వీడికి ఇడ్లీ బొక్క, నాకు డీజిల్ బొక్క. మీకే బొక్క లేదుగా, మర్చిపోతాం. ముందు అడిగిన దానికి సమాధానం చెప్పండి. ఎందుకు అతనంటే అందరూ అలా భయపడుతున్నారు? భాయ్ అంటేనే భయం. ఈ సిటీలో ఇల్లీగల్ దందాలైనా లీగల్ సెటిల్మెంట్ అయినా చేసేది భాయ్ ఒక్కడే. ఇంతకీ ఇంత ఎంక్వైరీ ఎందుకు చేస్తున్నావు బాబు? ఎందుకో మీకు ఒక గంటలో తెలుస్తుంది. ఓ 10,000 ఇవ్వండి, షాపింగ్ చేయాలి. మళ్ళీ కొత్త బొక్క ఏంటి బాబు? నోరు మూసుకొని ఇవ్వండి రా. రేయ్, ఓసారి రూమ్ లోకి వెళ్ళి చూడండి. మాకు టార్చర్ ఏంటి బాబు? వీళ్ళు తెలుగు వాళ్ళు కాదు, ముదురు వాళ్ళు. అవునరా, మీరు హోటల్ కాల్ చేసి వెళ్ళిపోండి. నోరు మూసుకొని వెళ్ళి చూడండి. వెళ్తాంలే. ఎవరండి? ఏమైందిరా? ఎవరో మినిస్టర్ గురించి కంగారు పడ్డారేమో. ఇది మరీ టూ మచ్ బాబు. 4 మురుగుకోట్ల సంచులు వేసుకొచ్చి ఏదో మీ ఆస్తి మీద దొబ్బేసినట్టు బాయ్నే తీసుకొస్తావా? అతను భాయ్ కాదు, మా మామ. మావా? అవును. అంటే వీళ్ళేమన్నా కవల పిల్లలా బాబు? కాదు, ఈ ప్రపంచంలో మా మావకి నేను తప్ప ఎవరూ లేరు. ఈ రోజు నుండి మా మామను వాడుకొని సిటీలో సెటిల్మెంట్లు చేద్దాం. భాయ్ కోట్ల తప్ప డీల్ చేయడు. కోట్ల కింద లక్షలుంటాయి, లక్షల కింద వేలుంటాయి. ఆ డీల్స్ మనం చేద్దాం. రిస్క్ ఏమో. లైఫ్ లో ఎదగాలంటే చేయాల్సింది రిస్కే. మనం చేయబోయేదంతా బాయ్కి తెలియకూడదు, చేస్తున్నట్టు మామకు కూడా తెలియకూడదు. మీ మామకు తెలియకుండా అంటే కష్టం తమ్మి. అసలే మీ మామ తెగ లాజిక్లు అడుగుతాడు. పాస్పోర్ట్ పనో వీసా పనో అని మా మామ నేను మేనేజ్ చేస్తాను. నాకు చిన్నప్పటి నుంచి అలవాటు. ఇంతకీ మేమేం చేయాలి? ముందు మీ ముష్టి గెటప్లు మార్చి అర్జెంట్గా ఒక కాస్ట్లీ కార్ అరేంజ్ చేయండి. మిగతా నేను చూసుకుంటాను. కిషన్ జ్యువెలర్స్. ఎస్. రే అల్లుడు, ఈ డ్రెస్ ఏంటి? ఈ పిచ్చి పిచ్చి వేషాలు ఏంట్రా? తప్పదు మామ, నువ్వు ఇలా పెద్ద మనిషిలో కనిపించకపోతే పాస్పోర్ట్ ఇవ్వరు, వీసా దొరకదు. పాస్పోర్ట్ వీసా అంటే చెన్నై బాబుగాడి పని కదా. ఆడు చేసే పని ఇక్కడ వీళ్ళు చేస్తారు. వీళ్ళకి తప్పు దిద్దుకోవడానికి ఒక అవకాశం ఇద్దాం. అవును సార్, మీకు హెల్ప్ చేయడానికి ఒక అవకాశం ఉంది. సరే, మంచిగా బతకండి రా. మోసాలు అవి చేయకండి. ఈ దొంగ వేషాలు ఎందుకు? అవునులేండి సార్, మీరు ఎక్కండి. ఏంట్రా అల్లుడు ఇది? హోటల్ మామా. తినడానికి ఇంత పెద్ద హోటలా? నమస్తే సార్. గుడ్ మార్నింగ్ సార్. గట్టిగా బట్టలే గానీ అందరూ ఇంత మర్యాద ఇస్తున్నారేంట్రా? ఈ లోకం అంతే మావా, క్యారెక్టర్ కన్నా క్యాష్ కి ఎక్కువ వాల్యూ ఇస్తుంది. అందుకేగా అందరూ ఇలా వేషాలు వేయాల్సి వచ్చింది. ఏంటోరా. సరే, ఇంతకీ మన పని అవుద్దంటావా? అవుద్ది మావా. ఆ వచ్చే వాళ్ళు పాస్పోర్ట్ ఆఫీసర్ బామ్మదికి బిజినెస్ పార్ట్నర్స్. వాళ్ళు అతనికి చెప్తే, అతను పాస్పోర్ట్ ఆఫీసర్ చెప్తే మన పని అయిపోద్ది. ఏదో ఒకటి పని అయితే అయిపోద్దులే మావా. నువ్వు ఇలాగ కాఫీ తాగుతావు, నేను వాళ్ళతో మాట్లాడొస్తాను. రేయ్, మాకు డబుల్ స్ట్రాంగ్ కాఫీ చెప్పండి రా. డబుల్ స్ట్రాంగ్ కాఫీ. స్టార్ హోటల్ రా. అయితే డబుల్ స్ట్రాంగ్ కాఫీ. చెప్పండి, నేనే మీకు ఫోన్ చేసింది. నమస్తే సార్, ఈయనే మా అన్న కిషన్ లాల్. ఏంటి భాయ్ పేరు వాడుకొని నన్ను భయపడదాం అనుకుంటున్నారా? కాదు, సెటిల్ చేద్దాం అనుకుంటున్నాం. మీ తమ్ముడు వాటా మీ తమ్ముడికి ఇచ్చేస్తే ఇద్దరు హ్యాపీగా ఉండొచ్చు. చూడు, భాయ్తో కనెక్షన్ నేను పొందగలను. అయినా ఇలాంటి మ్యాటర్స్ లో బాయ్ ఉమ్ములి పెట్టాడు. నన్ను బెదిరించాలని చూడొద్దు. మీరు బాయ్ని చాలా తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఈ మ్యాటర్ లోకి ఆల్రెడీ బాయ్ ఎంటర్ అయిపోయాడు. అటు చూడండి. సార్, వీడు నాకున్న ఒక్కగానొక్క తమ్ముడు. వీడిని నేను మోసం చేస్తానని చెప్పండి. ఏదో డబ్బులు ఇస్తే పాడు చేస్తాడేమోనని. ఏం పాడు చేయడు, తనకిచ్చేయి. రే జగన్, నీకెంత కావాలంటే అంత తీసుకోరా. తూ మీరా చోటా బాయ్ అయ్యి రే. నాకు ఎంత రావాలో అంత ఇస్తే చాలు భయ్యా. నువ్వు వెళ్ళు, సాయంత్రం కలుద్దాం. సరేరా, మై చల్తాము బాబు. భాయ్తో అంతా ఓకే అని చెప్పండి. ఓకే ఓకే, మీరు వెళ్ళండి. 25 lakhs. మీ ప్రాబ్లం సాల్వ్ అయింది. మీరు హ్యాపీ, మేము హ్యాపీ, బాయ్ హ్యాపీ. మీరు ఇంకెళ్ళొచ్చు. థ్యాంక్ యూ సార్. బాబు, మా అక్కకి హార్ట్ అటాక్, చెల్లి క్యాన్సర్, మా అమ్మకి. డబ్బులు చూడగానే జబ్బులు గుర్తు రాకూడదురా. వాళ్ళు మనకంటే పెద్ద డెక్కలు. వాళ్ళు ఎంత ఇస్తాను తీసుకుందాం. ఏం బాబు? బాయ్ నాకు ఇస్తాడు, నేను మీకు ఇస్తా. హైదరాబాద్ డబ్బు బాగా తుప్పట్టేసిందిరా. దొలపాలి. రోహిత్ పేరు మోడర్న్ గానే ఉంది కదే. పేరు బాగుందని పెళ్లి చేసేసుకుంటారా? చా, ఏ డీటెయిల్స్ తెలియకుండా నాన్న చాలా జాగ్రత్త పడ్డారు. కనీసం వాడి ఫోన్ నెంబర్ దొరికినా బాగుండేది. మొబైల్ నెంబర్ ఎందుకే, డైరెక్ట్ గా చూపిస్తా. ఎలా? అలా. ఇప్పుడు హీరోలా ఉన్న వాళ్ళు. మీ డాడీ అంత ఫ్రీగా ఉన్నాడంటే అతనే రోహిత్. అంటున్నాడుగా అల్లుడని. చిచి బాలా, ఉండు మావా, నీకు మంచి డ్రెస్ తెస్తా. ఏంటి, నన్ను ఎక్కడో చూసి లైక్ చేసావా? మీకెలా తెలిసిందండి? చెప్పారు. నన్ను పెళ్లి చేసుకుంటావా?
అంటే సడన్ మీరు ఇష్టపడిపోతే మేము చేసేసుకోవాలా? మాకేం ఫీలింగ్స్ ఉండవా? కరెక్టే కానీ నీ కత్రీనా కేఫ్ తెలుసా? సూపర్ ఫిగర్ అండి. అంటే మీకన్నా కాదు. కత్రీనా కేఫ్ కి నువ్వు తెలుసా? నేనెలా తెలుస్తానండి ఆవిడికి? ఇదే ఇంపార్టెంట్, ఇదే పాయింట్. నువ్వు నన్ను లైక్ చేస్తే సరిపోదు, నేను నిన్ను లైక్ చేయడం ఇంపార్టెంట్. కరెక్టేనండి. ఈ అంజలి నిన్ను లైక్ చేయాలంటే హైట్ అందం ఉంటే సరిపోదు, ఇంకా చాలా క్వాలిటీస్ ఉండాలి. అయినా భాయ్ని పడేసినంత ఈజీ కాదు భాయ్ కూతుర్ని పడేయడం. బాయ్ కూతురా, ఇదేం ట్విస్ట్? అని పేరేంటి? అది రోహిత్. మా డాడీ నిన్ను తెగ లవ్ చేసేస్తున్నాడు, ఇప్పుడే చూశాను. మా డాడీ నిన్ను లవ్ చేయడానికి కారణం నువ్వు మల్టీ మిలియనర్ అని. కానీ నేను నిన్ను లవ్ చేయాలంటే నువ్వు కొన్ని టెస్టులు పాస్ అవ్వాలి. టెస్లా? అవును. ఒకవేళ వాటిలో నువ్వు ఫెయిల్ అయితే నువ్వే మా డాడీ దగ్గరికి వెళ్ళి ఏదోటి చెప్పి ఈ పెళ్లిని క్యాన్సిల్ చేసుకోవాలి. లేదనుకో ఫస్ట్ నైటే పాయిజన్ పెట్టి చంపేస్తాను. గాట్ ఇట్? ఇది నా నంబర్. కాల్ చేస్తే ఒకే రింగ్ లో ఎత్తాలి. ఎత్తేస్తా. 2 నిమిషాల్లో నా ముందుండాలి. వచ్చేస్తా. నేను మావని బాయిని చేస్తే దేవుడు బాయిని మావగా నాకు ఇస్తున్నాడు. అంజలి గారు, మీరు బ్యాక్ నుంచి కూడా చాలా బాగున్నారండి. ఏంటండి హైదరాబాద్ నాకు అన్ని ఇచ్చేస్తుంది. నేనున్నా నీ ఫీవర్ లో ఉన్నా, వాట్ ఎవర్ చేస్తున్నా, నా హార్ట్ లో బీట్ ఐ లవ్ యు గర్ల్ అంటుంటే వింటున్నా. వాట్సాప్ అంటూ నీ కొంటె తలపు నన్నే కదిపేనే. హరి అప్ అంటూ నీ ప్రేమ పిలుపు నన్నే పిలిచేనే. కనిపిస్తుందే నీతో ఉంటే ఐ డోంట్ నీడ్ ఎ చంద్రుడు. నీ చుట్టూ తిరిగే సాటిలైట్ లాగా నీ దూరపోదే నా మైండ్. రోజంతా వెలిగే ఫిలమెంట్ లాగా క్రేజీ ఊహల్లో నీ టాపిక్ ఏ టు జెడ్. వాట్సాప్ అంటూ నీ కొంటె తలపు నన్నే కదిపేనే. హరి అప్ అంటూ నీ ప్రేమ పిలుపు నన్నే పిలిచేనే. పాప్కార్న్ తిన్నా, పాప్ సాంగ్ విన్నా, ఏ కొంచెం కూడా ఎక్కట్లేదే LOVE కిక్కులో. ఐమాక్స్ అయినా ఐనాక్స్ అయినా ఈ కట్అవుటే మరి చూపిస్తుందే డిస్టర్బ్ చేసే లెక్కలో. నీ వల్లే లైఫ్ చేంజ్ అయ్యిందే ఇళయ రాజా మెలడీలా. కలల మాన్సూన్ మొదలయ్యిందే రెయిన్బో రంగుల్లో నా లోకం మొత్తం తెలిసేలా. వాట్సాప్ అంటూ నీ కొంటె తలపు నన్నే కదిపేనే. హరి అప్ అంటూ నీ ప్రేమ పిలుపు నన్నే పిలిచేనే.
శుక్రమహర్దశ మొదలైందని మా బోలేబాబా చెప్పారు. అంతేకాదు మన రోహిత్ అంజలిల పెళ్లి షార్జాలో చేస్తే చాలా మంచిదని కూడా చెప్పారు. షార్జాలోనా? ఏం దోస్త్, అందరూ ఇక్కడే ఉన్నావుగా, బ్రహ్మాండంగా జరిపించొచ్చు. నీ